ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేచర్ని ఎంజాయ్ చేయండి. అమ్మో, ఇందులో చాలా పాములు ఉంటాయి. అలాగా ఫస్ట్ టైం నేను ఎక్కడికి వస్తున్నా. చూడండి వరి, ఇది మా పొలం. అమ్మో, పడేలా ఉన్నా. బాగుంది కదా. ఇది చూసారండి, ఈ వరి తోట మాదైతే. మా చేలో ఈసారి స్వర్ణ అనే టైప్ రైస్ వేసారండి. మా పక్కన పొలంలో అయితే సాంబా మైసూర్ రైస్ కదండి, ఇదంతా సాంబా మైసూర్ రైస్. చూడండి, చిన్నగా ఉన్నాయి కదా, రైస్ చిన్నగా ఉంటుంది. అది మేము లాస్ట్ ఇయర్ వేసామండి, కానీ ఇప్పుడు నార్మల్ వేసాం. దగ్గర రాస్తే పాములు వస్తాయి అంట. మొత్తం ఇదంతా పచ్చని మొత్తం పొలమే అండి. అది చూసారా, ఫేమస్ ఆవా త్యాజంపొడి ఎంత పెద్దగా ఉందో. 600 ఎకరం అంటండి, మా హస్బెండ్ చెప్తున్నారు. మాది ఆవ దగ్గరే పొలం. చూసారండి మా పొలం. చూసారండి, చేనికి మధ్య గట్టు, అటు వాటర్ ఇటు వెళ్ళకుండా ఇలా అయితే గట్లు వేసుకున్నారు. ఆవు చూసారా, అదంతా ఇదే. ఇక్కడ చూసారా, మా పొలంలో వాటర్ వేరే పొలంలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే మా హస్బెండ్ దీన్ని ప్రిపేర్ చేస్తున్నారు. వాటర్ చూసారా, వేరే చేలోకి వెళ్తున్నాయి. దీన్ని తొక్కుతున్నారు అలా ఎక్కడ వెళ్ళకుండా. కొంచెం ఫ్లోటింగ్ ఆగింది చూడండి. సూర్యుడు పొలం ఇదిగోండి, ఇదంతా మాది. ఇక్కడతో లాస్ట్. ఇప్పుడు మనం ఇలా వెళ్దాం. అమ్మ జారిపోయా. ఫోన్ చూసారండి, జారిపోతున్నాం గట్టిలో పడిపోతుంది. కొంచెం ఉంటే నాకు ఫస్ట్ టైం కదా. ఇదిగోండి ఇలా చూడండి, ఎలక పొలాన్ని ఎలా తినేసి చిన్న ఈ సారా అంతా అలా అయ్యింది. అమ్మో, అమ్మో, అది ఇక్కడ ఉండిపోయిందండి. అమ్మ, నాకు భయం వేస్తుంది. అమ్మా, ఇందులో ఇంకా నన్ను బాగా దింపుతున్నా తెలుసా నువ్వు. వస్తలేదు. ఇలా కడుక్కుని ఇలా పైకి పాము పుట్ల కత్తి.
ఇక్కడ ఏంటి ఇంకా ఏమి రాలేదు. ఎంత నాటుకుంది చూడండి. అక్కడ మా మావి గారు వెయిట్ చేస్తున్నారు మా కోసం. నేను నడవడానికి కుదరకి ఇంకా జోడు చేతితో పట్టుకున్నా. ఇది చూడండి మా పెద్ద మావయ్య గారు పొలం ఇది. అక్కడ నుంచి ఉన్నారు ఆయన. ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూడండి పాము కోసం. అమ్మో కింద పడండి. ఇదంతా కదా పెద్ద ఇవన్నీ పెద్ద పెద్దే. నేను జోలు కూడా వేసుకోకుండా వచ్చాను. అయ్యయ్యో ఎన్ని ఉన్నాయి చూడండి. తాసు పాము అంటండి అది కోసం పెద్ద పాముది. ద ఇండియన్ కోబ్రా. రావాల్సిందండి పొద్దున్నే. బాగుంటుంది చూడడానికి. చూసారా ఫ్రెండ్స్, ఈ ఆవ మా పెద్ద మావయ్య గారు కనిపించారు. మార్నింగ్ 8కి వస్తే మొత్తం ఆవంతా కలువ పూలతో చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చారు ఏంటంటున్నారు. ఇప్పుడైతే పాములు కట్టా వస్తాయంట. ఈవినింగ్ అయిపోయింది కదండి 5 అలా. మార్నింగ్ వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇంకా అంతే ఇంక ఫాస్ట్గా బయటకు వచ్చేసాము. మొత్తం అక్కడ చూసారుగా పాము పొసాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకెందుకు అని చెప్పి బయటకు వచ్చేసామండి. మా మామగారు కనిపించి మార్నింగ్ రామ్మ రేపు అంటున్నారు. కానీ ఈవినింగే మనం హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం కదా. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా మీకు ఆవు చూపిస్తానండి. కలువ పూలు కట్టేసి చాలా బాగుంటుంది. చూద్దాం. చూసారండి ఇదంతా పొలాలు. మా మావయ్య గారి పక్క పొలం మా పెద్ద మావయ్య గారిది. మమ్మల్ని చూసి పాప మా మావయ్య గారు అలా నుంచుని ఉన్నారు. మేము తిరిగి వచ్చి అంతసేపు వరకు మాట్లాడారు. అమ్మో గట్ల మీద నడవడం అంటే చాలా కష్టం. తెలియని వాళ్ళకి ఫస్ట్ టైం. నాకైతే ఫస్ట్ టైం కానీ చాలా కష్టం అనిపించింది. ఒక దుక్కున అయితే పడిపోయావు కూడా. చూసారా ఇంక చీకటి పడిపోవడం వల్ల వీడియో కూడా ఇంకా చిన్న చీకటిగా ఉంది. ఫాస్ట్గా చీకటి అయిపోద్దిగా. ఇదేమో సీతచంత చెట్టు. చింతకాయలు ఉంటాయి కదా ఇవి. పక్కన ఎవరో బీరపోదాలంటే చిన్ని పెట్టుకున్నారు. ఇదైతే రోడ్. ఈసారి మీకు నెక్స్ట్ టైం ఆవనే చూపిస్తానండి. తాసుపాము అయితే తిరుగుతుందంటండి పెద్దదని చెప్పి మా పెద్ద మావయ్య గారు అంటే ఇంకొచ్చేసాం. తాసుపాములు ఉండేయని చెప్పి అమ్మ అని చెప్పి ఇంకొచ్చేసాం. చూసారా పెద్ద రేగు చెట్టు. రేగు పొల్లి ఎంత పూత మీద ఉందో. చాలా కాయలు అయితే కాస్తాయి. మా మావయ్య గారు మాకు కూడా తీసుకొస్తారు. ఇదండి మిగిలిన పొలం. వేరే దిక్కున వాటర్ ఫ్లో. తెలీదు. చూసారా అక్కడ నుంచి కలుపు కనిపిస్తుంది. బాగుంది కదా. చాలా అందంగా ఉంది. పామాయిల్ తోట. ఫ్రెండ్స్ మా మావయ్య గారి బండి పాపం పెట్రోల్ అయిపోయిందంట. చూసుకోలే.
వెళ్తున్నారు ఇప్పుడు నడిపించుకుంటూ. చాలా ప్రశాంతంగా ఉంది నేచర్ మొత్తం. ఇంకో వాళ్ళిద్దరు పెట్రోల్ ఉంది ఈ బండిలో చూస్తున్నారు. టేకి చెట్లు, మంచాలు కట్టి చేయించుకుంటారు కదండి అవి. వేప చెట్టు. ఇంకా ఇది కాక మాకు కొంచెం ముందు ఇంకా పొలం ఉంది. ఇది ఎకరం, పక్కన అరెకరం మొత్తం. కొబ్బరి చెట్లు మొత్తం. ఇంక చూసారండి ఇప్పుడు ఎవరు లేరు పొలం దగ్గర. అంటే ఇంక అన్నీ తిరుగుతాయి కదా స్నేక్స్ అని. నేను మీకోసమే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి వచ్చా. లాస్ట్ టైం ఒకసారి వచ్చా కానీ అంటే ఇంత గట్లు అంటే నడవలేదు. ఏదో ఊరెళ్ళుతూ దారిలో ఇలా చూడడానికి అయితే వచ్చాను, అంతేగాని ఇలా లోపలికి వెళ్ళడం చేయలేదు. కానీ చాలా కష్టం, అమ్మో అలవాటు ఉండాలి. చూసారా అదేమో ఎన్నగూడెం వెళ్ళే దారి, మాది ఎన్నగూడెం వెళ్ళే దారిలో పొలం. ఇక్కడ ఏదో చిన్న చిన్నగా సౌండ్స్ వస్తున్నాయి చూసారా, పక్షులు అన్నీ. పాపం ఇంక ఇవి ఎక్కడే కదండి ఉండే పొలంలో కట్ట. మా మావయ్య గారికి మొన్న, పెద్ద మావయ్య గారికి మొన్న స్నేక్ అయితే ఒక 5 మీటర్స్ గ్యాప్లో అయితే ఉందంటూ ఉంటే అయ్యో అని చూసుకోలేదని, చూసుకుంటే అలాగే చూస్తున్నారు. చూస్తుంటే ఇంకేం చంపకుండా కొంతసేపు అలా 10 మినిట్స్ అలా నుంచుంటే అది వెళ్ళిపోయిందంట మళ్ళీ తిరిగి. మనల్ని ఏం చేయలేమ్మా అని చెప్పి అంటున్నారు. దాన్ని చంపకూడదు పాపం అని చెప్పారు. ఇప్పుడు చూసారు, ఇప్పుడే నేను వీడియో తీస్తుంటే ఫోన్ నా చేతిలోంచి జారిపడి కింద పడింది. పాపం మీరు చూడండి, కరెక్ట్ టైం పాపం మా కోసమే ఆగారు. వెళ్ళిపోయేవారు, నేను దారిలో ఉన్నానని చెప్పి ఆగారు. పాపం చూసుకోలేదు పెట్రోల్ ఉందో లేదా అని. చింతకాయల చెట్టు అండి ఇది. ఫ్రూట్స్ తింటాం కదా చిన్నప్పుడు అవి. ఇదేమో ఇది సారీ అవి ఉంటాయి కదండి, ఏంటి ఈతకాయలు అంటారు కదండి. ఇది ఈతకాయల చెట్టు, పెద్దదైతే ఈతకాయలు కాస్త అసలు ఎక్సలెంట్ టేస్ట్. అక్కడ నుంచి చూసారా చంద్రుడు వస్తున్నాడు. నేచర్ సూపర్ ఉంది. మా మావయ్య గారు అయితే వెళ్ళిపోతున్నారు. చూడండి ఏదో జంతువు కనిపిస్తే మా ఆయన అలా తిడతారు. ఇప్పుడు నేను చూసారా వాటర్ ఎలా ఫ్లో అవుతుందో సౌండ్ తోటి. ఇప్పుడు మా ఆయన ఇలా తీస్తుంటే స్నేక్స్ కూడా వస్తాయి అంటున్నారు. ఇప్పుడు చూసిన ఫ్లవర్స్ అన్నీ. ఎంత చీకటైంది ఈ పొలం దగ్గర, కానీ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, మేము తప్ప. బాయ్ ఫ్రెండ్స్.